ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని సివిల్ సప్లైస్ కమిషన్ డిఎస్ చౌహాన్ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. రైతులు అధైర్యపడొద్దని, ధాన్యంలో తేమ శాతం సరిచూసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను వారం రోజుల్లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ప్రభుత్వం సన్నవడ్లకు ప్రకటించిన 500 రూపాయల బోనస్ రూపాయలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులను సివిల్ సప్లై కమిషనర్ కోరారు. 419 సెంటర్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అనేది ఓపెన్ చేసుకున్నాము. దాంట్లో మనకి దాదాపు ఒక 211 ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి, ఒక 202 ప్యాక్స్ వాళ్ళ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా మెప్మా సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. మనకి సుమారు 4 లక్షల మెట్రిక్ టన్ల ప్యాడీ అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా డిఫరెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వస్తుంది అనేది ఒక ఎస్టిమేట్ మనము రెడీ చేసుకున్నాము. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు 90,000 మెట్రిక్ టన్లు అనేది అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కూడా మనకి అరైవ్ అయి ఉంది. మనము ప్రొక్యూర్మెంట్ 90,000 మెట్రిక్ టన్లలో కూడా దాదాపు 75,000 మెట్రిక్ టన్లు ఇప్పటివరకు పర్చేస్ చేస్తున్నాము. దాన్ని ప్రాసెస్ చేస్తూ మిల్లర్స్కి పంపించటము, అదేవిధంగా పేమెంట్ కూడా రైతులకి అందే విధంగా చూసుకుంటా ఉన్నాము. మనకి సన్న రకం కావచ్చు, దొడ్డు రకం కావచ్చు, సెపరేట్గా సన్న రకానికి ఈసారి ఒక 66 సెంటర్లు కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. సన్న రకాలు ఏవైతే ఉన్నాయో రైతులు తీసుకొచ్చిన తర్వాత దాన్ని కూడా గ్రెయిన్ క్యాలిపర్లో చూసి లెంత్ బ్రెడ్త్ రేషియో చూసిన తర్వాత ఆ వెరైటీ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఇమీడియట్గా మిల్లర్స్కి షిఫ్ట్ చేయటము, వాళ్ళకి బోనస్ అందే విధంగా కూడా ట్యాబ్ ఎంట్రీస్ అనేది కూడా చాలా త్వరగా చేస్తూ ఉన్నాము. సో దట్ రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది కాకూడదు అన్న విధంగా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టార్పాలిన్ల నుంచి మాయిశ్చర్ మీటర్స్ కావచ్చు, ప్యాడీ క్లీనర్స్ కావచ్చు, గ్రెయిన్ క్యాలిపర్స్ కావచ్చు, డీహస్కర్స్ కావచ్చు, ఇట్లా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో మనం ఎన్షూర్ చేసుకున్నాము. మొత్తం ప్రొక్యూర్మెంట్ కూడా కంప్లీట్ ఇంకొక 1 మంత్ లోపల మనం మొత్తం కంప్లీట్ చేసుకున్న విధంగా కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా హార్వెస్టర్స్ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో దాన్ని స్టాగర్డ్ మెథడ్గా ఒక్కొక్క లొకేషన్కి డిఫరెంట్ టైంలో వెళ్తే అందరూ ఒకటేసారి ప్రొక్యూర్మెంట్ సెంటర్కి రాకుండా ఉంటుంది అన్నది కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. కూడా ఎందుకు జరగలేదు ఆయన చెప్తున్నారు. ఈ హార్వెస్టర్ వాళ్ళు కావాలని ఈ ఎలక్ట్రిసిటీ సేవ్ చేయాలంటే దాని గురించి వాళ్ళు 15లో పెట్టుకున్నారు. సో అటువంటి ఎందుకంటే హార్వెస్టర్ కానీ వేరే కానీ తన సొంత లాభాల కోసం, స్వార్థాల కోసం రైతాంగానికి ఎవరైనా నష్టం చేస్తే అది సహించేది ఉండదు. సో వారికి ఎంత అవగాహన ఉన్నది అంత అవగాహన ప్రతి సెంటర్లో వెళ్ళేసి మనం మిగతా ఫార్ములు కూడా చేయాలని తెలుసుకున్నాము. తర్వాత మీ అందరికీ తెలిసి ఉంటుంది, వేగవంతంగా పెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంచుమించుగా ఈ డేట్ వరకు 14 lakh మెట్రిక్ టన్ పైన మనము సేకరణ చేయడం జరిగింది. ఈ ఫిగర్ రేపు సాయంత్రం వరకు 16 దాటిపోతుంది ఖచ్చితంగా. అదేవిధంగా 2-3 డేస్లో పేమెంట్ పడుతుంది. ఇంకా ఒక గ్యాప్ రోజు ఇచ్చి వాళ్ళకి సన్నాదానికి ఎంఎస్పి కూడా పడుతుంది. సో ఎవరు కూడా రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కావడం దాని గురించి మొత్తం సిస్టమ్ జిల్లా కలెక్టర్ గారికి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు, చక్కగా పనిచేస్తున్నారు. మన రైతాంగాలు కూడా ఎవరికి దారి దగ్గరికి పోకుండా ఎక్కడికి రాకుండా నేరుగా సెంటర్కి వస్తే ఖచ్చితంగా మనకు వాళ్ళకి అన్ని సహాయ సహకారం కలిపేసి పేడీ పర్చేజ్ చేసి అది త్వరగా తన అకౌంట్లో అమౌంట్ పడుతుంది.